ఎల్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం రొమాంటిక్ బాయ్స్ అయిపోతారు. మీరంతా కూడా అసలు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఉద్యోగాలు మీరు చేస్తారు. జల్సా ఈ వారం అంతా కూడా. బెట్టింగ్స్ ఏది కావాల్సి అది, మీరు ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ధన వ్యయంలో మీకు ఫ్రెండ్స్, చుట్టాలు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు. అందరితో పాటు మీరు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. కానీ డబ్బులు లాస్ చేసుకోకుండా వివేకంతో ఆడండి. అంతేగాని ఈ జ్యోతిష్యుడు చెప్పాడు, వీడు బెట్ వేయాలా, వాడు బెట్ కట్టమన్నాడంటే చెప్పినాడు జ్యోతిష్కుడు ఏం పోదు, నీ డబ్బులు పోతాయి. కాబట్టి విజ్ఞతతో ఆడు. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం. అరే బాబు, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనరా, నేను ఆఫీస్కి వచ్చి చేస్తానన్న, వద్దునైనా నేను ఇంటి దగ్గరే కూర్చొని నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి డబ్బులు ఇస్తారు కంపెనీస్. అంత బాగుందన్నమాట నీ స్టార్. అలాగే చక్కగా ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, చాలా కాలం నుంచి మేము ట్రై చేస్తున్నామండి, ఫారెన్ అవ్వడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వరుసల ఫారెన్ ఛాన్సెస్ వచ్చేస్తాయి. ట్రంప్ కాదు కదా వాడు, అమ్మ మొగుడు ఉన్నా సరే అక్కడ మిమ్మల్ని ఆపేటటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మీనరాశి వాళ్ళ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఎవరికి చెప్పకండి, మీరు సొంత నిర్ణయాలు మీరు తీసుకోండి. చెప్తే ఏమంటారు, మీ మీద కాన్ఫిడెన్స్ పోయి వద్దు అని అంటారు. యు ఆర్ రియలీ గుడ్ మ్యాన్. కాబట్టి అనుకున్నది నువ్వు సాధించాలి అనుకున్నప్పుడు కమాన్ డూ ఇట్, దట్స్ ఆల్. తర్వాత విద్యార్థులు ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ, ఎంత బాగా చదివినప్పటికీ కూడా. అందువల్ల ఎక్కువ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆన్సర్లు రాయండి. ప్రొఫెసర్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే డిటైన్ చేసి అవతల పడేస్తాం. తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా పరిహారాలు. ఏలినాటి శని జరుగుతుంది కండి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసేయండి. ఆ తర్వాత రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టుకి నీళ్లు 2-3 బకెట్లను పోసేయండి. పోసేసి 108 ప్రదక్షిణాలు శనివారం నాడు మీరు ప్రదక్షిణాలు చేయండి. చేసి చూడండి, మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. అంతా బాగుంటుంది. ఈ వారం శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.